డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. పి గన్నవరం మండలం జి పెదపూడి గ్రామానికి చేరుకున్న ఆయన వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో జగన్ సమావేశమవుతారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకొని అక్కడ బాధితులను కలుస్తారు. అక్కడి నుండి ఉడిమూడిలంక చేరుకొని ఆ గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పి గన్నవరం మండలం వాడరేవుపల్లి చేరుకొని అక్కడి నుండి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకుంటారు. స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. పి గన్నవరం మండలం జి పెదపూడి గ్రామానికి చేరుకున్న ఆయన వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అక్కడి నుండి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో జగన్ సమావేశమవుతారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. అక్కడి నుండి ఉడిమూడిలంక చేరుకుని ఆ గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పి గన్నవరం మండలం వాడరేవుపల్లి చేరుకుని అక్కడి నుండి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకుంటారు. స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. పి గన్నవరం మండలం జి పెదపూడి గ్రామానికి చేరుకున్న ఆయన వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అక్కడి నుండి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో జగన్ సమావేశమవుతారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకొని అక్కడ బాధితులను కలుస్తారు. అక్కడి నుండి ఉడిమూడిలంక చేరుకొని ఆ గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పి గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకొని అక్కడి నుండి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకుంటారు. స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావం, సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ లో అందిస్తారు. చిరంజీవి, ప్రియాంక, ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి 2,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. అయితే ఆయన ఈ రోజు ఇటు పి గన్నవరం, పెదపూడి లంక మరియు రాజోలు నియోజకవర్గంలో మేకలపాలెం, పుచ్చపాలెం ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికే చెల్లబోయిన వేణుగోపాల్ బీసీ శాఖ మంత్రి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ విప్ చెర్ల జగ్గిరెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలను కలిసే అవకాశం ఉంది. అయితే కూడా మీడియాకు కొన్ని ఆంక్షలు విధించారు. అయితే పర్టికులర్ గా కూడా ఆ పర్యటన ప్రాంతాల్లో కూడా మీడియాకు ఆంక్షలు విధించారు. ఇటు బాధితులకి ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు కూడా వారిని వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అన్ని తమకు సక్రమంగా అందినట్టు కూడా చెప్పాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రియాంక, రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. పి గన్నవరం మండలం జి పెదపూడి గ్రామానికి చేరుకున్న ఆయన వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అక్కడ నుండి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో జగన్ సమావేశమవుతారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. అక్కడ నుంచి ఉడిమొడిలంక చేరుకుని ఆ గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం పి గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుండి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకుంటారు. స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావం, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు.